కొమరంభీం జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఒక్కసారిగా గుండివాగులో నీటి ఉధృతి పెరగడంతో తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. వంతెన సమీపంలో పార్క్ చేసిన ఆటో కూడా వరదలో కొట్టుకుపోతుండగా స్థానికులు బయటకు తీశారు. మరోవైపు తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో గుండి నుంచి ఆదిలాబాద్కు రాకపోకలు నిలిచిపోయాయి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, కొమరంభీం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఒకవైపున తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది కదా, ఏం చెప్తున్నారు స్థానికులు, అధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారు? నవీన్, 3-4 రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దవాగు ఇది ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉంటుంది. ఇది ప్రవాహం పెరిగింది. అయితే అవతల వైపు జిల్లా కేంద్రానికి సమీపంలోనే గుండి అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామం నుంచి జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగించేందుకు ఆ వంతెన లేదు. ఉన్న వంతెన నిర్మాణం కూడా అర్ధాంతరంగా ఆగిపోవడంతో స్థానికులు ప్రతి వేసవి కాలంలో తాత్కాలిక వంతెన నిర్మించుకుని రాకపోకలు సాగిస్తుంటారు. అయితే తాజా వర్షాలకు ఆ వంతెన కొట్టుకుపోయింది. ఆ వంతెన కొట్టుకుపోవడం కాదు, సమీపంలో పార్క్ చేసి ఉన్న ఆటో కూడా ఆ వరదల్లో కొట్టుకుపోతుండగా స్థానికులు చాకచక్యంగా దాన్ని బయట తీసిన విజువల్స్ మనం చూస్తూ ఉండవచ్చు. వాస్తవానికి అకాల వర్షాలు 3-4 రోజుల నుంచి భారీగా కురుస్తా ఉన్నాయి. ఇటు ఆసిఫాబాద్ తో పాటు మంచిర్యాల, నిర్మల్ జిల్లాలో కూడా భారీ ఎత్తున కూడా వర్షాల వల్ల ప్రజలు, రైతులు చాలా నష్టపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. తిరిగి పునరుద్ధరించాలని చెప్పి గ్రామస్తులు కోరుతా ఉన్నారు. థ్యాంక్ యూ మాంతయ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఉన్నాడు